రైట్, దట్స్ ఇట్. నేను ఇప్పుడు ఈ ఎండలో వచ్చి కూడా ఈ బ్లాగ్ చేయడం కారణం ఏంటంటే ఫ్రెండ్స్, చూస్తే గుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి, దీంట్లో కూడా ఏదో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇది గేట్ ఎందుకు క్లోజ్ అప్ ఉందంటే, ఒకసారి ఇక్కడ దొంగతనం కూడా జరిగిందనమాట ఈ టెంపుల్ దగ్గర. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నో ఆఫీషియల్ క్రేజీ. సో ఈరోజు వచ్చేసి నేను మా ఊరు నుంచి ఒక 5 km అనుకుంటా. సో అక్కడ వెళ్ళేసి నేను చిన్నప్పుడు ఆ గుట్టలకి వెళ్ళి ఆడుకునేటోడిని, నేను కానీ మా ఫ్రెండ్స్ అందరూ. వర్షాకాలంలో వర్షం పడితే చాలు అటు వెళ్ళేసి మంచి చిల్ అవుతుండే వెదర్ని. సో ఆడికైతే వెళ్తున్నా. సో బయలుదేరుతా ఫ్రెండ్స్. మా ఊర్లో రోడ్ వేస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి స్టార్ట్ అయిన ఆల్రెడీ. A few moments later. ఆల్మోస్ట్ నేను అడవి ప్రాంతానికి అయితే వచ్చేసిన. ఒకప్పుడు చాలా డిఫరెంట్గా ఉండే, ఐ మీన్ ఈ రోడ్లు కానీ ఏమీ లేకుండే అనమాట. ఇదైతే ఇక్కడ ఇది పాత పడిపోయిన ఒక కంపెనీ ఇది, బట్ ఇప్పుడు మొత్తానికి చేసిండు. అలానే ఉంది, ఎలా ఉందో అలాగే. ఇక్కడ మనం ఈ నుంచి మనం రైడ్ తీసుకుంటే ఇక్కడ మనకు టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అందరూ వచ్చి పండుగలా చేసుకుంటూ ఉంటారు, జాతర టైప్. ఆల్రెడీ చూస్తే అక్కడ ఉన్నారు కూడా, చూడండి మీరు. ఇదే నేను చెప్పిన టెంపుల్. గుడి చుట్టూ అయితే ఒక రౌండ్ తిప్పుతున్నా. చాలా పురాత కాలమైన ఈ టెంపుల్ అన్నమాట. ఇక్కడ చాలా ప్రజలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. గుడి ఇక్కడ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు. ఒకప్పుడు ఏమీ లేకుండే, ఈ షెడ్లు కానీ ఏమీ లేకుండే. ఇప్పుడు చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయింది, చూస్తున్నారు కదా. సో ఈడ కొంచెం బండి ఆపేసుకుంటే, సో చూస్తున్నారు కదా. ఫైనల్ అయితే ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో గైస్ ఫైనల్ అయితే ఇక్కడ మనకు గుట్టకు పోయే దగ్గర, లోపలికి ఎంట్రన్స్ అయ్యే దగ్గర మనకైతే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. సో ఇక్కడ చాలా మంది వస్తుంటారు, పోతూ ఉంటారు. సో నేను లోపలికి అయితే వెళ్తాను. గుడి లోపల చూడండి ఫ్రెండ్స్, ఏమేమి అన్ని చూపిస్తా. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మన గుడి దగ్గరే మనకు ఎంట్రన్స్ లో ఇక్కడ గజస్తంభం కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి. చాలా పెద్దది, గుట్ట మధ్యలో ఉంటుంది టెంపుల్. సో చాలా అంటే చాలా డెవలప్మెంట్ ఉంది ఇక్కడ చూస్తే. చూడండి ఇక్కడ చిన్న హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. హనుమాన్ టెంపుల్ ఇది చూస్తే అమ్మవార్ల అన్ని ఏమంటారు దానికి, అవతారాలు అమ్మవార్ల. చూడండి వచ్చేసి ఇక్కడ దీపం కనిపిస్తుంది. దీపం వెలుగుతూనే ఉందంటే ఎంత పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారు చెప్పుకోవచ్చు. సో లాకప్ ఉంది టెంపుల్ వచ్చేసి. ఇంతకుముందు ఇవన్నీ చాలా అసలు డెవలప్మెంటే లేకుండే, జస్ట్ ఒక టెంపుల్ ఉండే, అది కూడా చిన్న ఇటుకలతో కట్టినాయి. ఇప్పటికీ చూస్తే చాలా డెవలప్మెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ముడుపులు కూడా కట్టి ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మాలలు కూడా వేసుకుంటారు. సో మాలలు కూడా తీసింది మీకు జూమ్ చేసి చూపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు నంది. సో ఎక్కడైనా సరే నందికి ఆపోజిటే శివుడు ఉంటారు, శివలింగము. ఇక్కడ చూసే శివలింగం కూడా ఉంది. సో హరహర మహాదేవ్ శంభో శంకర. అక్కడ కాకుండా ఇక్కడ కూడా చాలా అవతారాల అమ్మవార్లు కూడా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాక్స్ చెప్పాలంటే ఒక 3-4 years అనుకుంటా. 3-4 years తర్వాత ఇక్కడ నేను వచ్చా. సో ఇక్కడ చూస్తే కూర్చోడానికి ఉంది.
ఇక్కడ చెట్టు కింద మనకు అమ్మవారు మ్యాక్స్ అయితే అన్ని దేవుళ్ళకు ఇక్కడ కవర్ చేసి ఉంది. ఐ మీన్ చూడండి నాగస్వరూపం. ఈ చెట్టు అయితే చాలా సంవత్సరం నాటిది. వెనకాల ఈ చెట్టు కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా సంవత్సరం నాటిది. సో దీని మీద అప్పుడు మేము పేర్లు రాసేవాళ్ళం ఇక్కడ వచ్చేసి. సో మీకు ఒకసారి చూపిస్తా, ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది పేర్లు. నేను క్లోజప్ వెళ్ళి చూపిస్తాను. సో మ్యాక్స్ అవి కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ ఇటు సైడ్ ఇగో కనిపిస్తుంది మీకు, ఇక్కడ పేర్లు రాసి ఉన్నాయంతా. సో ఇలా పేర్లు రాసిపోతే ఈ చెట్టు మీద కోరికలు అనేది నెరవేరుతుంది అని ఇక్కడ ప్రజల నమ్మకం. గేట్ అయితే ఇక్కడ క్లోజప్ ఉంది. సో అమ్మవారు లోపల ఉంటారు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఇది గేట్ ఎందుకు క్లోజప్ ఉందంటే ఒకసారి ఇక్కడ దొంగతనం కూడా జరిగిందనమాట ఈ టెంపుల్ దగ్గర. సో అప్పుడు గంట సంథింగ్ ఏదో గంటనే అనుకుంటా, గంట ఆరు వెండి సంథింగ్ ఏదో దొంగతనం చేశారు ఈ టెంపుల్ దగ్గర. సో దొంగలకు అమ్మవారు చూపించేసింది. నెక్స్ట్ డేనే అది గంట, అది వెండి ఏదైతే తీసుకెళ్లారో తీసుకొచ్చిరో లేదో నాకు అంత ఐడియా లేదు, బట్ గంట దొంగతనం చేసిరు. ఫర్ నెక్స్ట్ డేనే ఆ గంటని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేశారు. సో అమ్మవారు వాళ్ళకి ప్రతీకారం చూపించింది అనుకుంటున్నా. సో దానివల్ల వాళ్ళు తీసుకొచ్చిరు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్ చిన్నగా ఉంది కానీ చాలా చక్కగా ఉంది. ఇక్కడ శ్రీరాముల వారి గురు ఉన్న లోపల. సో అవతారాలు ఏదో చూసారు కదా. సో ఇక్కడ వచ్చేస్తే చిన్నగా వినాయకుడు, చిన్న వినాయకుడు టెంపుల్. ఇక్కడ వచ్చేసి నాగస్వరూపం విగ్రహం ఉంది ఇక్కడ చూడండి. సో ఇక్కడ వస్తే నాకు చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. సో గుట్టల మధ్య ఇంత దూరంలో అంటే, గుట్ట మధ్యలో కూడా ఇలాంటి టెంపుల్స్ ఉంటాయి. చాలా చాలా టెంపుల్స్ ఉంటాయి కానీ మా ఏరియాలో ఉండడం మాకు చాలా అదృష్టం అన్నమాట. ఎందుకంటే అమ్మవారు నీడలో ఉంటారు, మనకు నీడగా చూసుకుంటారు అమ్మవార్లు, ఏ దేవుడైనా సరే. సో చాలా మంచిగా అనిపిస్తుంది ఈ చెట్టు, ఇంత పెద్ద చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎంత పెద్దగా ఉందో. మొత్తం టెంపుల్ కి అయితే చుట్టూ సరౌండింగ్ లో కవర్ చేసింది ఈ టెంపుల్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో టెంపుల్ ఇక్కడ ఉంది. సో దానికి చుట్టూ మొత్తం ఈ చెట్టు ఉంది. మీకు అనిపిస్తుంది ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ లో, కానీ నేను ఆల్రెడీ వీడియో తీశాను. సో పైన చూస్తే ఇక్కడ సాంగ్స్ పెడతారు కదా, ఏమైనా సాంగ్ కానీ ఏమైనా దేవుడు పాటలు పెడతారు. సో దానికి అవి ఉంటాయి కదా సౌండ్, అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మీకు షెడ్ చూపిస్తా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా షెడ్. ఇక్కడ వచ్చేసి మనము ఏమైనా ఇక్కడ వచ్చేసి దేవుని దగ్గర యాటలు కానీ వస్తూ ఉంటారు. సో ఈడ పార్టీ జరుగుతూ ఉంటాయి. కూర్చోడానికి కూడా మంచిగా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చెట్టు కింద సీట్స్ ఇవి కూర్చోడానికి ఇవి పెట్టారు. అక్కడ వచ్చేసి వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా ఇక్కడ వాటర్ కూడా స్టోర్ ఉంటుంది. సో అన్నయ్య అక్కడ వాటర్ కూడా తీసుకుంటుండవు. సో ఓకే ఫ్రెండ్స్, నేను ఈ టెంపుల్ దగ్గర నుంచి కొంచెం గుట్ట చూపిస్తాను కదా. సో గుట్ట లోపలికి అయితే వెళ్దామని అనుకుంటున్నా. రైట్, చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉంది ఈ గుట్ట. మొత్తం జంగలే ఉంటుంది. సో ఒకసారి మేము వచ్చినప్పుడు నా బండి ఇక్కడ ఇరుక్కుందనమాట. ఇదే రోడ్లో ఇరుక్కుంది. అంటే అప్పుడు వర్షం పడింది కదా, సో దానివల్ల అంతా మట్టిలో ఇరుక్కుంది. చాలా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. గుట్టలు చూస్తున్నారు చూడండి, ఇక్కడ అంతా రాళ్ళు ఉన్నాయి గుట్టలో. రోడ్ కూడా మొత్తం ఎవరు రావట్లేదు అనుకుంటా ఇటు సైడ్, ఎందుకంటే మొత్తం చూసిన ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి. మై గాడ్. ఓకే, బండి అయితే ఇక్కడ ఆపి నేను కొంచెం ముందులకైతే వెళ్దాం. ఫైనల్ అయితే నేను గుట్టకైతే వచ్చేసిన. సో చాలా పెద్ద జంగల్ అన్నమాట అది. ఇక్కడ నుంచి క్యాప్చర్ చేస్తాం. అన్ని చెట్లు రాలిపోయి కింద పడి ఉన్నాయి.
అంతా ఎండిపోయిన చెట్లు అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మీకు జూమ్ చేస్తా ఒకసారి. షిట్, చూడండి ఇదంతా గుట్టలే అన్నమాట. పెద్ద పెద్ద అటు సైడ్ నేను వెళ్ళలేను, ఎందుకంటే ఇక్కడ గుట్టలో పులులు కూడా ఉన్నాయి. పులులు, జింకలు, ఇంకా జంతువులు చాలా ఉన్నాయి ఇక్కడ. సో కొంచెం భయం అనేది ఉంటుంది కాబట్టి అటు వెళ్ళట్లేదు నేను. సో గైస్, ఫైనల్ అయితే ఇక్కడ వచ్చేస్తాం కదా. సో ఏంటంటే ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. సో యూట్యూబర్స్, ప్రతి ఒక్క యూట్యూబర్స్ గోల్స్ ఉంటాయన్నమాట. ఆయుసం వస్తుంది, ఎందుకంటే గుట్ట పైన వచ్చినా కదా మీకు. సో మీకు పైన వచ్చింది, మీకు జస్ట్ నేను ఫ్లోలో తీసిన కాబట్టి వీడియో మీకు అనిపించదు. నేనైతే గుట్ట పైన ఉన్నా, ఐ మీన్ పెద్ద గుట్ట కాదు, చిన్న పైన ఉన్నా. ఆడదాకా మనం రీచ్ అవ్వాలంటే అవ్వదు, వెళ్ళలేము ఆడ, ఎందుకంటే ఎండ కూడా ఘోరంగా ఉంది. మనం ముందే వాటర్ బాటిల్స్ ఏం తెచ్చుకోలేదు. నేను ఒక చిన్న వ్లాగ్ తీద్దామనేసి చిన్నప్పటి నాటి నాకు గుర్తొచ్చింది. ఏంటంటే ఇక్కడ వచ్చి ఈ గుట్టలలో వచ్చి ఇటు సైడ్, సో ఇక్కడ ఈ గుట్టలలో వచ్చి నేను ఇక్కడ సీతాఫల్ కానీ అవి దింపడానికి, మళ్ళీ వర్షం పడితే అప్పుడు ఆ టైంలో అంటే గుట్టలో వస్తే చాలా కూల్ వెదర్ ఉంటుండే అన్నమాట అప్పుడు. సో ఇప్పుడు కూడా వర్షం పడితే ఉంటుంది, బట్ చిన్నప్పుడు వచ్చేటట్టు ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవ్వరు మాకు కలవరు, రారు కూడా ఇటు సైడ్. ఎందుకంటే కొంతమంది అందరికీ మ్యారేజ్ అయిపోయింది. సో దానివల్ల ఎవరు రారు, తిరగట్లే. మ్యాక్స్ అయితే ఎవరు ఎక్కువ మీట్ అవ్వట్లేదు మా ఫ్రెండ్స్. సో దాని గురించి నేను వచ్చి కొంచెం చూపించాలనేసి ఒక వీడియోలో అనేసి ఇక్కడ వచ్చాను. సో సీతాఫల్ కానీ, ఇంకా అదేమో నకరా అని అంటారు, నకరా తెలుసు కదా, చిన్నప్పటి నకరలు, అవి తెంపడానికి. ఇంకా చారోళి అంటాం, మా భాషలో చారోళి అంటాం. అది రేణి పండ్లు రెడ్ డట్స్, అవన్నీ తింపడానికి ఇక్కడ తినడానికి అయితే మేము వస్తుండే సరదాగా. ఫ్రెండ్స్ అందరం మీట్ ఒక 20-30 మెంబర్స్ గ్యాదర్ అయ్యేసి ఇక్కడ వస్తుండే. సో గుట్టలలో ఏంటంటే మేము అప్పుడు కూడా వాటర్ తెచ్చుకుంటుండే, అన్నీ అయిపోతుండే. గుట్టలలో నీళ్ళు ఉంటాయి కదా, సో స్టోర్ అయి ఉంటాయి రాళ్ళ మీద, ఆ నీళ్ళు కూడా తాగేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో చూడండి ఫ్రెండ్స్, ఎండ అయితే ఘోరంగా ఉంది. స్వెట్ కూడా చూడండి, స్వెట్ కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో అలా ఉండే అన్నమాట మా చిన్నప్పటి జ్ఞాపకాలు ఇవన్నీ. సో చిన్నప్పుడు ఇలా వస్తూ ఉండే, మేము చాలా ఎంజాయ్ చేస్తుండే. ఒకసారి మీకు చూపిస్తా. ఇక్కడ ఒకసారి చెట్టు మీద, ఎగ్జాక్ట్ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు మీద అది తేనెటీగలు ఉండే, అవి రైట్ దట్స్ అవి ఉండే దాని మీద. సో దాన్ని నేనే గెలికినాను అనమాట. అప్పుడు ఒకసారి గెలుకుతే దాన్ని కొట్టేసినాక మా ఫ్రెండ్స్ అందరు ఉరుకుడు వెంట పడతాయి కదా ఫ్రెండ్స్. సో దానివల్ల అందరు పారిపోయినాం మేము. చాలా బాగా అనిపిస్తుండే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ చెట్టు మీద, చెట్టు అంతా ఎండిపోయింది కానీ ఏదో పండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దీంట్లో ఏదో పకड़ एडिया कैमरा पकड़ कैप्चर कर व्यू से గుచ్చుకుంటే ఫ్రెండ్స్ ఇవి చూడండి. దీంట్లో కూడా ఏదో ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి. సో ఇవి నేను తర్వాత తీసుకుంటా, కానీ దీంట్లో చూస్తే మీరు కొంచెం జూమ్ కరేనా, ఇదిగో పండ్ల ఏంటో కూడా దీని పేరు నాకు తెలియదు. బట్ చెట్టు మీద ఒక్క ఆకు కూడా లేదు, బట్ దీని మీద ఏదో అవుతుంది, నాకు తెలియదు దీని పేరు కూడా. సో చూస్తున్నారు కదా. సో దీంట్లో ఒక 3 ఉన్నాయి, ఇంకా గింజలు సంథింగ్, గింజల ఏందో నాకు తెలియదు ఇవి కూడా. ఒకసారి అయితే తీద్దాం. రైట్, ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. ఏం చెట్టు ఏంటో కూడా తెలియదు, బట్ మొత్తం ఎండిపోయింది. ఇవి గుచ్చుకుంటున్నాయి, ఇవి పడేస్తా ఫ్రెండ్స్. ఇంకా చాలా గుచ్చుకున్నాయి ఫ్రెండ్స్, ఇవైతే నేను తీసుకుంటా. ఓకే సో ఓకే ఫ్రెండ్స్, సో ఫైనల్ అయితే ఇక్కడ మీకు చూపించాను కదా నా చిన్ననాటి జ్ఞాపకాలు. నేను ఇక్కడ వచ్చేసి సో ఏమేం చేస్తుండే, ఏం చేయకపోతుండే అన్ని చెప్పేసిన. సో ఎండ చూస్తే మీరు చూడండి, పైన
మరీ ఘోరంగా ఉంది, ఘోరంగా అంటే ఘోరంగా. సో ఎండలో ఎక్కువ శాతం మనం బయట తిరగద్దు, ఎందుకంటే ఎండ దెబ్బ పడదెబ్బ అంటారు కదా, తగిందనుకో చాలా ఇబ్బందులు పడిపోతాం. సో ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది. సో మళ్ళీ ఒక్కసారి రిపీట్గా మీకు ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూపిస్తున్నా చూడండి. సో రైట్, దట్స్ ఇట్. నేను ఇప్పుడు ఈ ఎండలో వచ్చి కూడా ఈ వ్లాగ్ చేయడం కారణం ఏంటంటే ఫ్రెండ్స్, సో నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ఇంతకుముందు కూడా రిపీట్ చేస్తూనే ఉన్నా, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మానిటైజేషన్ అయింది, మళ్ళీ మానిటైజేషన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని వీడియోస్ కూడా డిలీట్ అయిపోయినాయి, పెద్ద పెద్ద వీడియోస్ ఉండే. సో lakhs, 3 lakhs, 4 lakhs అలా వ్యూస్ ఉన్న వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. వాచ్ టైమ్ అవర్స్ ఉండే, అవన్నీ డ్యామేజ్ అయినాయి ఫ్రెండ్స్. ఆ వాచ్ టైమ్ అవర్స్ కమ్సే కమ్ ఒక 10,000 దాకా వాచ్ టైమ్ అవర్స్ కవర్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వీడియోస్ డిలీట్ అవ్వంగా మళ్ళీ వాచ్ టైమ్ అవర్స్ కూడా అంతా డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఉండి ప్రజెంట్గా ఓన్లీ 700 వాచ్ టైమ్ అవర్స్ ఉంది ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్కి. ఇప్పుడు మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ఇలా అవ్వడం నాకు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్, నిజంగా అంటున్నా. సో దానివల్ల ఇలా వీడియోస్ చేయడం ఒక తీసుకున్న కారణం. సో వచ్చేసి ఈ వ్లాగ్ తీస్తున్నా. సో ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. నాకు ఎప్పుడూ మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటారని నాకు నమ్మకం ఉంది. సో మీరు నాకు సపోర్ట్ చెయ్యకపోతే ఈరోజు నేను 2000 సబ్స్క్రైబర్ దాకా రాలేను అని అనుకున్నా, బట్ మీ అందరి వల్ల నేనైతే ఇక్కడ దాకా వచ్చిన. సో మరింత సపోర్ట్ మీరు చేస్తూనే ఉంటారనేసి కోరుతూ ఇంకా వెళ్తున్నా. బాయ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.